కలియుగంలో ధర్మస్థాపన కోసం యెహోవా ఆజ్ఞానుసారము మోషే దైవ ప్రవక్తగా రావటం జరిగింది. పాస్టర్లకు, క్రైస్తవ ప్రజలకు తెలియజేయడం కోసం వీడియో చేయటం జరిగింది. గౌరవనీయులైన పాస్టర్ గారికి, క్రైస్తవ ప్రజలందరికీ, పూజ్యులైన పాస్టర్ గారికి, క్రైస్తవ సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరోసారి గురుతత్వ పాస్టర్ గారికి, క్రైస్తవ సోదరిమణులకు నిండు మనసుతో ధన్యవాదములు, అభివందనములు, నమస్కారము తెలియజేస్తున్నాను. నాన్నగారి పేరు గఫూర్ ఖాన్, తల్లి గారి పేరు ప్యారీజాన్, నా పేరు కరీం ఖాన్. నేను ఉర్దూ భాషకు చెందినవాడిని. ముఖ్యంగా పాస్టర్ల అందరికీ, క్రైస్తవ సోదరులందరికీ తెలియజేస్తున్నది ఏమిటంటే, సర్వలోక సృష్టికర్త దేవుడైన యెహోవా గారు దీవించి నన్ను ఆశీర్వదించి మోషే దైవ ప్రవక్తగా యావత్ మానవ జాతికి నాయకుడిగా పంపబడి ఉన్నాను. నాకు దేవుడైన యెహోవా ఆజ్ఞానుసారము 7 ఆకాశాల ప్రయాణము చేసుకుని రావటం జరుగుతుంది. నిషాల్లా అంటే రేపు జరగబోయే విషయాన్ని నిషాల్లా చెప్పమని సర్వలోక సృష్టికర్త దేవుడు యెహోవా గారు దైవ గ్రంథమైన ఖురాన్లో, బైబిల్ గ్రంథాల్లో కూడా తెలియజేయడమైనది. సర్వలోక సృష్టికర్త యెహోవా గారు దైవ గ్రంథమైన ఖురాన్, బైబిల్ గ్రంథాలు యెహోవా దేవుడు పంపించినవే. ఈ 2 గ్రంథాలు కూడా, ఖురాన్ గ్రంథానికి, బైబిల్ గ్రంథానికి, ఈ 2 దైవ గ్రంథాల మధ్యన ఎంతటి ఆత్మీయత, అనురాగ సంబంధం ఉందో, ఒక భర్తకు, భార్యకు, తల్లి తండ్రులకు, కొడుకుపై కూతురుపై ఉండే ప్రేమానురాగాలు, ప్రేమను తప్పించే ఆనంద పరిణాలు సర్వకోట మానవ జాతికి రుజువు మార్గం వైపుకు తీసుకుపోవు దృఢ విశ్వాసం, దృఢ సంకల్పం. దీనికి దేవుడైన యెహోవా సాక్షి. ఈసా ఇస్లాం దేవుడైన యెహోవా కొందరు రాక్షసులు బారి నుండి తప్పించి సజీవుడుగానే దేవలోకానికి తీసుకుపోయారు. ఇది సత్యం. ఈసా ఇస్లాం అంటే క్రైస్తవులంతా దేవుడుగా భావించే యేసు ప్రభు ఆయన అన్నమాట. దీనికి సాక్షి ఖురాన్ గ్రంథమే. యేసు ప్రభు మానవ జాతికి నాయకుడిగా వచ్చారు. యేసు ప్రభు గారు ఓ దైవ ప్రవక్త. దీనికి యెహోవా సాక్షి. ఈసా ఇస్లాం అంటే యేసు ప్రభు గారిని దేవుడు అంటే, దేవుని కుమారుడు అంటే, దేవుడు ఆరాధిస్తే మీరంతా నరక నివాసులు. దీనికి యెహోవా సాక్షి. ఇది అతి పెద్ద ఉపద్రవం. అదో పెద్ద పాపాల కన్నా పెద్ద మహాపాపం. ఈసా ఇస్లాం గారు అంటే యేసు ప్రభు గారు ఆనాటి ప్రజలు బోధనలు చేసేటప్పుడు, నా తర్వాత అహ్మద్ పేరుతో దైవ ప్రవక్త వస్తారు, ఆయన మక్కా నగరంలో జన్మిస్తారు, ఆయన మీరందరికీ రుజువు మార్గం వైపు పిలుస్తారు అని యేసు ప్రభు ఆనాటి అప్పటి ప్రజలకు తెలియజేయడం అనేది
బోధన ద్వారా. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈసా ఇస్లాం గారిని, అంటే యేసు ప్రభు గారిని ఆనాటి రాక్షసుడు ప్రజలు చంపడానికి ప్రయత్నం చేస్తే సర్వలోక సృష్టికర్త దేవుడు అని యెహోవా మహిమ కృపాజాలంతో యేసు ప్రభుని సజీవుడిగా దేవలోకానికి తీసుకుపోయి అచ్చం యేసు ప్రభుగా ఉండే ఒక వ్యక్తిని అప్పటి ప్రజల ముందు ఉంచినారు. అప్పటి ప్రజలు అమాయకంగా ఇతని యేసు ప్రభు అనుకుని సిలువ వేయడం జరిగింది. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత 500 సంవత్సరాలకి యెహోవా ఆజ్ఞానుసారము అహమ్మద్ దైవ ప్రవక్త రావటం జరుగుతుంది. సర్వలోక సృష్టికర్త దేవుడైన యెహోవా ఒకడే, మనమంతా యెహోవాని ఆరాధించాలి అని చెప్పే ఇస్లాం రావటం జరిగింది. అప్పటి నుంచి ఇస్లాం మతం ప్రపంచమంతా వ్యాపించడం జరిగింది. భూమి మీద యెహోవా బోధనలు తెలియజేసే పాస్టర్లు ఎంతమంది ఉన్నారో, పాస్టర్లు అందరికీ, క్రైస్తవ సోదరి సోదరులు అందరికీ ధర్మ స్థాపన కోసం వచ్చిన మూసా దైవ ప్రవక్తగా నా విన్నపము. ఓ మనిషిగా మీ అందరి ముందు నిలబడే మాట్లాడే అర్హత నాకు లేనే లేదు. నేను ఒక మధ్య తరగతి మనిషిని. పెద్ద అందగానే కాదు, పెద్ద సుందరంగానే కాదు, మామూలు సాదా సీదా మనిషిని. మీకు ఇలాగ ఏదో వాచి పని రిపేర్ తీసుకుంటూ చిన్న షాప్ పెట్టి జీవనోపాధి కొనసాగించేవాడిని. సరిగ్గా నేను చదువుకున్న చదువు కూడా కేవలం 7వ తరగతి వరకు మాత్రమే. అయినా సర్వలోక సృష్టికర్త దేవుడైన యెహోవా గారు కరీం ఖాన్గా పిలువబడే నాకు మోషే దైవ ప్రవక్తను చేసి నన్ను దీవించి ఆశీర్వదించి యావత్తు మానవ జాతికి నాయకుడిగా రావటం, మోషే దైవ ప్రవక్త రావటం వలన నేను మోషే దైవ ప్రవక్తగా యెహోవా సందేశంతో మీ ముందుకు వచ్చాను. నేనుగా రాలేదు. యెహోవా నన్ను ఆశీర్వదించి దీవించి ఒక అందరిక మనిషిని, సరిగ్గా మాట్లాడే మనిషిని, ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం మనిషిని ఒక మోషే దైవ ప్రవక్త హోదా ఇచ్చి మీ ముందు నన్ను ఉంచారు. లేకుంటే మీ ముందుకు వచ్చే అవసరం ఉండేది కాదు నాకు. ఈ విషయం మీకు తెలియజేసే పని ఉండేది కదా నాకు. మీ అందరికీ తెలిసిన విషయమే. దైవ ప్రవక్త హోదా ఎంతటి అల్లళ్ళు గందరగోళం వాతావరణానికి దారితీస్తుందో. అయినా నేను భయపడి నేను మోషే దైవ ప్రవక్తను కాబట్టి, ఎందుకంటే యెహోవా ఆదేశం ఖచ్చితంగా పాటించాలి కాబట్టి, అది నా బాధ్యత కాబట్టి, అది నా కర్తవ్యం కాబట్టి, ఈ ఆదేశంతో యెహోవా శాసనం చేస్తారు కాబట్టి మీ ముందుకు రావటం జరిగింది. మూసా దైవ ప్రవక్తగా, మీ అందరికీ నాయకుడిగా. మరోసారి నేను పాస్టర్ గారికి, గురుమూర్తులకు గురుదక్షిణం చెప్పుకుంటున్నాను. మోషే దైవ ప్రవక్తగా నేను చెప్పేది ఏమిటంటే, ఆరాధన అంటే ఏమిటి? ఆరాధనకి ఎవరు అర్హులు? మనము ఎవరిని ఆరాధించాలి? దేవుడు అంటే ఎవరు? దైవానికి రూపం ఉన్నదా? దైవాన్ని ఎవరైనా చూశారా? దేవుడు ఏమైనా సంసార జీవకుడా అన్న మాటకు ఖురాన్ గ్రంథము ఏమి బోధిస్తుందంటే, సర్వకోట మానవ జాతికి ఇష్టంగా చెబుతుంది ఏమిటంటే, అనంత విశ్వ ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆ దైవము ఏ తల్లి కనలేదు. ఆ దైవము ఏ తల్లిని అమ్మ అని పిలవలేదు. ఏ తండ్రి కూడా ఆ దైవము ఏ తల్లికి పిలవలేదు. ఏ తండ్రి కూడా యెహోవా అని బాల్యాన్ని ఉయ్యాలు ఊసి ఊపలేదు. యెహోవా చిన్నారి శ్రేష్ఠలను చూసి ఎవరు ఆడించలేదు. యెహోవా ఎవరని నానాని పిలవలేదు. యెహోవా యవ్వన వయసులో ఏ కన్యని వివాహం ఆడలేదు. యెహోవా
యెహోవాకు సంతానం సాధకుడే కాదు, పెళ్ళి కాకపోతే భార్య లేకపోతే సంతాన సాధకుడు ఎలా అవుతారు చెప్పండి ప్రజలారా? సాధకుడే సంతాన సాధకుడే లేడు కాదు. లేని యెహోవా ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగిందని, ధర్మస్థాపన కోసం యెహోవా ఆజ్ఞానుసారం వచ్చిన మోషే దేవుడి ప్రవక్తగా ప్రపంచ క్రైస్తవ ప్రజానికానికి చెప్పడమైనది. ఇది సత్యం, ఇది అక్షర సత్యమని. ఎందుకంటే ఆది మానవుడు కానుంది ఈ కలియుగంలో వరకు వచ్చిన ఏ మానవ చేత రాయబడలేదు. దీనికి యెహోవా పరలోకాల సూర్య చంద్రలోకాల అనంత విశ్వము సాక్షి. ఎందుకంటే ఈ ఖురాన్ గ్రంథాలు, ఈ బైబిల్ గ్రంథాలు ఫిరోన్ కాలంలో మూసా ప్రవక్తలు వచ్చారు అని వచ్చే తౌరత్ గ్రంథంలో ఎవరు రాయించలేదు. ఇది దైవ గ్రంథాలు. మనిషి చేత రాయించి రచయిత చేయించి రైటర్గా ఎవరు లేరు కూడా. దైవ గ్రంథాలు, దీనికి దేవుడే సాక్షి. ధర్మస్థాపన కోసం వచ్చిన మూసా దేవుడి ప్రవక్తగా క్రైస్తవ ప్రజలందరికీ మరోసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మానవలి జాతిలో గొప్ప గొప్ప పాస్టర్లు ఉన్నారు. మీ విద్య ముందు, మీ విజ్ఞానం ముందు, మీ వివేకం ముందు నేను ఒక గురకరాయిని మాత్రమే. నీ పెద్ద విద్యావంతుడు, ఇందాకే చెప్పాను, విద్యావంతుని కాదు, నాకు ఏ డిగ్రీ లేదు, ఏ పిహెచ్డి డిగ్రీ పట్టాలేదు. ఏదో ఒక మామూలు సాదా మనిషిని, అందరూ చిన్న షాప్ పెట్టుకుని జీవనోపాధి సాగిస్తున్నాను. ఒక గురుకరాయిని మాత్రమే. అయినా సర్వలోక సృష్టికర్త దేవుడు అయిన యెహోవా కరీం ఖాన్గా పిలువబడి నేను, యెహోవా నన్ను దీవించి మోషే ప్రవక్తగా పదవినిచ్చి ఈ కలియుగంలో నివసించే మానవ జాతికి నాయకుడిగా వెళ్ళమని ఆదేశించారు. కాబట్టి గౌరవనీయులైన పాస్టర్ల ముందు, ఈ క్రైస్తవ ప్రజల ముందు నేను మూసా దేవుడి ప్రవక్తగా రావటం జరిగింది. నేను చెప్పే సంభాషణ విని కోపం తెచ్చుకోవద్దు, ఆవేశపడవద్దు. ఎన్నో శతాబ్దాల నుండి మీరంతా యెహోవాకు కుమారుడు ఉన్నారని, ఆ కుమారుడు దేవుడు ఈసా ఇస్లాం అంటే మీరు అంత పిలువబడే యేసు దేవుడుగా చెబుతూ ఉన్నారు. యేసు జన్మ నక్షత్రం మహాపవిత్రమైనది. దీనికి దేవుడిని యెహోవా సాక్షి. యేసు ప్రభు తల్లిగా మరియం గారు మహాభక్తురాలు. అందరిలోనూ పరమ దైవ భక్తురాలు. దీనికి యెహోవా సాక్షి. యేసు ప్రభు గారు చాలా మహిమలు చేశారు. అందులో గుడ్డి వాళ్లకు చూపునివ్వటం, వికలాంగులకు కాలు సరిచేయటం, కుష్ఠవ్యాధిని తగ్గించటం, మరణించిన వారిని సజీవుడిగా చేయటం, ఇంకా చాలా చాలా అనారోగ్యాలు కాల గర్భంలో నిబంధన చేసేవారు మీ ఈసా ఇస్లాం యేసు ప్రభు గారు. ఇవన్నీ యేసు ప్రభు గారి చేత ఊపిదిద్దుకున్న మహిమల చెప్పండి. కానీ కాదు. యేసు ప్రభు గారు చెయ్యి వేస్తే గుడ్డివాడు సృష్టిని చూడటం, యేసు ప్రభు గారు చెయ్యి వేస్తే తల్లి గర్భం నుండి అంగవైకల్యంతో వచ్చిన వాడు పొడవు మీద నడవటం, యేసు ప్రభు వారు చెయ్యి వేస్తే ఎన్నో సంవత్సరాల నుండి దేహం మీద దేహం మీద పురుగులు చెయ్యి పంజాను పురుగులు కొరికేసి, కాళ్ళ పంజాను పురుగులు తినివేసి, భూమి మీద నడవలేక పాక్కుంటూ చేసిన ఈ భయంకర కుష్టి వ్యాధిని తగ్గించటం లేదా శవాన్ని కూర్చోవటం. యేసు ప్రభు గారు శవం దగ్గరికి వచ్చి చిన్నదానాన్ని యేసు చెప్తే శవం లేచి కూర్చోవటం. యేసు ప్రభు గారు చెయ్యి వేస్తే అంతు చిక్కని రోగాలు అంతమైపోవటం. ఇవన్నీ క్రైస్తవ ప్రజలారా మీరంతా దేవుడిగా భావించే యేసు ప్రభు
చేశారనుకుంటున్నారా? కాదు కాదు కాదు, ఇలా అంటే ధర్మ విరుద్ధం అయిపోతుంది. సృష్టికర్త దేవుడు యెహోవా ఆజ్ఞానుసారము యావత్తు మానవజాతికి మోషే దైవ ప్రవక్తగా, ఒక నాయకుడిగా ధర్మస్థాపన కోసం వచ్చిన మూసా దైవ ప్రవక్తగా చెబుతున్న ఇవన్నీ మహిమలు యేసుపై మహిమలు కానే కాదు. ఇది సత్యం, ఇది వాస్తవం. క్రైస్తవ ప్రజలారా, నేను ఒక ఇస్లాం మత ప్రచారకుడిగా రాలేదు, చెప్పటం లేదు. సర్వలోక సృష్టికర్త దేవుడు యెహోవా ఆజ్ఞానుసారము మూసా దైవ ప్రవక్తగా మీకు ధర్మాన్ని బోధిస్తున్నాను. ఇది నా సొంత నిర్ణయం కాదు. నాది ఏదో నా మతాన్ని పెంచుకోవడానికి ఒక మత ప్రచారకుడిగా ఏదో మసీదులో పనిచేసిన ఇమామ్గా చెప్పట్లేదు. ఒక అతి పవిత్రమైన హోదా, దైవ ప్రవక్త హోదా, మూసా దైవ ప్రవక్తగా నేను విషయాన్ని చెబుతున్నాను, బోధిస్తున్నాను. మోసే ప్రవక్తగా చెప్పిన నేను నా మాట కూడా జవదాటి ఈ మహిమలు యేసు ప్రభువుగారే చేశారు అని చెబితే దాన్ని మించిన అబద్ధము సృష్టిలో మరొకటి ఉండదు. ఈ అబద్ధము ఆ తీర్పు దిన నాడు మీ కర్మ ఫలితముల వైపు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నాను. ఇది ధర్మ విరుద్ధం. ఈ అబద్ధం సర్వలోక సృష్టికర్త యెహోవాకే విరుద్ధం, ధర్మ విరుద్ధం. ఇందులో ఏ సందేశం లేదు, ఇది అనుమానపడవలసిన లేదు. ఇది ధర్మ విరుద్ధం, మీరు చేసే పని. ఒక తల్లి కడుపు పుట్టిన మనిషి దేవుడు అయిపోతా చెప్పడండి. మీరంతా పెద్ద పెద్ద విద్యావంతులు, పెద్ద పెద్ద పాస్టర్లు. ఇందాక చెప్పాను, మీ ముందు మాట్లాడే మిషన్ కాదు, నేను తక్కువ చదువుకున్నాను అని మీ ఇంత తెలిసి కూడా ఈ విధంగా తెలుస్తున్నారంటే ఇంకా నేను చెప్పేది ఏం లేదు. ఏదో నా దైవ ప్రవక్తను కాబట్టి నీ విషయాన్ని మీకు తెలియజేయడం ధర్మం కాబట్టి మీ ముందు మూసా దైవ ప్రవక్త వచ్చి చెబుతున్నాను. ఇది ఏ సందేహం లేదు. ఎందుకంటే సర్వలోక సృష్టిక దేవుడు యెహోవా చిత్తం ఇదంతా. యెహోవా ఆజ్ఞానుసారము యేసు ప్రభువు గారు ఈ మహిమలు చేశారని మూసా దైవ ప్రవక్తగా క్రైస్తవ సోదరులకు మరోసారి తెలియజేస్తున్నాను. ఇదంతా చేసింది యెహోవా, యెహోవా, యెహోవా. దేవుడు అనుకోవాలి మనం అంతా. ఇతన్ని ఆయన ద్వారా ఏదో తల్లి మరియం గారు చాలా పవిత్ర మనిషి, భక్తురాలు ఇది చెప్పాను కదా, మన పరమ భక్తురాలు. ఆవిడ కడుపుతో ఏ తండ్రి సహాయం లేకుండా యేసుప్రభు ధర్మించడం అది దేవుని యొక్క కృపామహిమ. అది అంతవరకే పరిమితం. మనకు నాయకుడిగా వచ్చాడు అంతవరకే. మరోసారి మూసా దైవ ప్రవక్తగా క్రైస్తవ సోదరుమణులకు తెలియజేస్తున్నాను. యేసుప్రభు గారు ఓ దైవ ప్రవక్త, ఓ నాయకుడిని విశ్వసించండి. అదే మాట కట్టుబడి ఉన్నాను. అంతే అతను దేవుడు అంటాం, దేవుడు కుమారుడు అంటాం, అది చాలా ధర్మ విరుద్ధంగా ఉంది. మీకు చెప్పేంత మనిషిని కాదు. ఏదో మూసా దైవ ప్రవక్త హోదా ఇచ్చాడు కాబట్టి మీ ముందు అందరూ నాయకుడు రావటం జరిగింది కాబట్టి మీ విషయాన్ని ముందు ఉంచుతాను, చెబుతున్నాను అంతవరకే. యేసుప్రభు గారిని దైవ ప్రవక్తగా ఒక నాయకుడిని విశ్వసించండి. అదే మాట కట్టుబడి ఉండండి. మరియం గారు కన్యావతి. యేసుప్రభు గారు మరియం కడుపులో దేవుడిని యెహోవా సర్వలోక సృష్టికర్త యెహోవా కృపాజాలంతో జన్మించారు అంతవరకే. సంతాన యోగ అన్నది పెళ్ళైన సంతానం అన్నది పెళ్ళైన స్త్రీ పురుష దాంపత్య జీవితంలో ఉంటుంది. మరియం గారికి పెళ్లి కాలేదు, దాంపత్య జీవితం లేదు, జరగకుండానే యేసుప్రభు గారు జన్మించారు. సృష్టిలో ఉన్న మానవ పరిమాణాల్లో జీవితంలో ఆది మానవుడు కానుంచి ఇప్పటి వరకు ఏ స్త్రీ కానీ ఎరిగిన వింత దేవుని యొక్క మహిమలో ఒక పెద్ద వింత ఇది. యావత్ మానవజాతికి అమ్మని పీల్చుకునే ఆది మానవుడు భార్య హవ్వాకు దొరకలేదు ఇంత మహాభాగ్యం. సంతానం కోసం హవ్వాకు మగ పురుష రూపంలో ఆది మానవుడిని భర్తగా పంపించాడు దేవుడిని యెహోవా. అటువంటిది మన మరియం గారికి మగ సామరస్యం లేకుండా, సంసారం భాగ్యం లేకుండా మరియం గారికి యేసుప్రభు జన్మించాడు. ఈ కృప మహిమ ఎవరిది అడుగుతున్న యావత్తు ప్రపంచ క్రైస్తవ ప్రజానికానికి ధర్మస్థాపనకు వచ్చిన సర్వలోక సృష్టికర్త యెహోవా ఆజ్ఞానుసారం వచ్చిన మూసా దైవ ప్రవక్తగా చెప్పండి క్రైస్తవ ప్రజలారా. సర్వలోక సృష్టికర్త యజమాని యెహోవా, యెహోవా, యెహోవా.
ఆయన కృపావంతులు మనం, ఆయన పుష్టితో భూమి మీదకి వచ్చావు. ఆయన పవిత్ర దైవ ప్రవక్తను దేవుడు కుమారు అంటాం ఎంతో సమాజం కాదు, ధర్మం కాదు, ధర్మ విరుద్ధం. దీని అంతా మనం ఎవరిని ఆరాధించే యెహోవా ఆయన మన భగవంతుడు, ఆయన దేవుడు, గాడ్. రకరకాల భాషల్లో దేవుని పిలుస్తూ ఉంటాం. మీ బైబిల్ విధాన్ని యెహోవా అని పిలుస్తారు కాబట్టి యెహోవా అనే నామకరణాన్ని వాడి నేను ఏ విధంగా ప్రసంగం చేస్తున్నాను. కొద్దిగా అరబీ భాష రబ్ అంటారు, ఉర్దూ భాష అల్లా అంటారు. రకరకాల భాషల్లో దేవుడిని కొలుస్తూ ఉంటారు మానవ జాతి. బైబిల్ అర్థంగా యెహోవా ఆయన దేవుడు, మనకి ఆయన భగవంతుడు. దట్ ఇస్ గాడ్, వాట్ పీపుల్స్ అంత ఒక సృష్టికర్త. ఆయన లేదు మనం లేవు, ఆయన లేదు దైవభక్త లేరు, ఆయన లేదు మర్యం లేదు, యేసుప్రభు లేరు, మూసా లేడు, ఎవరు లేరు, అబ్రహం లేడు, ఎవరు లేరు. ఆయన పంపిస్తే భూలోకం వచ్చాం మనమంతా. యెహోవా దీనిది మర్యమే కానరాదు. యెహోవా అనేదే మీ దేవుడు అని అంటారే యేసు ప్రభు, లేరు. మోషే ప్రవక్తగా దైవ ప్రవక్తగా చెబుతున్న క్రైస్తవ ప్రజలారా, అసలు దేవుడు యెహోవాని మర్చిపోయారు. మీరు మర్చిపోయారు. సృష్టికర్త యెహోవా ఆజ్ఞానుసారము వచ్చిన మర్యం గడుపు జన్మిన యేసు ప్రభుని దేవుడు అంటూ యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు. మూసా దైవ ప్రవక్తగా అడుగుతున్న క్రైస్తవ ప్రజలారా, మీరంతా నిజమైన రుజుమార్గులు ఉన్నారా అడుగుతున్నా, చెప్పండి. అసలే దేవుడు యెహోవా అని మీకు అర్థం కావటం లేదా? మీ గుండె మీద చేసి చెప్పండి, మీరు అసధర్మాన్ని పాటిస్తున్నారా? లేదని ఖచ్చితంగా చెబుతున్నాను. మీ ముందు తిరుగుతున్నాను. నా వయసు దగ్గర 50 సంవత్సరాలు వచ్చేసిన దగ్గరికి నేను కొన్న పల్లెటూళ్ళ గణపలో ఉన్నాను. తన పక్కన చర్చిలు వెళ్ళేవాడిని. అందరు ఫ్రెండ్స్ చాలామంది చర్చిలో తర్వాత ఈ కరుణామ సినిమా చూస్తూ వెళ్ళేవాడిని. అందుకని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను ఈ విషయాన్ని. మీ ధర్మాన్ని పాటించటం లేదని, మీ చేసి ధర్మ విరుద్ధం అని, దేవుడి కుమారుడు ఉన్నారని చెప్పడం ధర్మ విరుద్ధం. దేవుడు పరమ పవిత్రుడు. అతను ఎలా ఉంటారో ఎవరు చూసిందే లేదు. మోషే గారితో మాట్లాడే అంతవరకు మోషే దేవుని చూడలేదు. క్రైస్తవ ప్రజలకు మూసా దైవ ప్రవక్తగా, క్రైస్తవ ప్రజలారా సర్వలోక సృష్టికర్త యెహోవా ఇంతల్లో మర్యం గారికి భర్త లేకుండా యేసుపు జన్మించుతూ ఒక చారిష్మా, ఒక మహా అద్భుతం భావించకుండా యేసు ప్రభుని మా దేవుడు యేసు ప్రభు మా దేవుడు అని చెప్పి నిజమైన దేవుడు యెహోవాని అవమానపరుస్తున్నారు. మీరంతా అవహేళన చేస్తున్నారు, కించపరుస్తున్నారు. క్రైస్తవ ప్రజలారా, యెహోవా దైవం అన్న మాటకు అర్థం ఉన్నది, అర్థం అన్నది లేకుండా చేస్తున్నారు. మరి యెహోవాని తీసి పాడేస్తాం. ఆయన ద్వారా వచ్చిన ఈసా ఇస్లాం అంటే యేసు ప్రభుని చెప్పుకొస్తున్నాను కదా, అతను దేవు కుమారుడిని అతను ఆరాధిస్తున్నారు. అది యెహోవాకి అంత అవమానం యెహోవా గారికి చెప్పని. అసలు సృష్టిగా అతను పక్కన నెట్టేసి అతని ద్వారా వచ్చిన ఎంతో లక్షల ప్రవక్తలు వచ్చారు. అబ్రహం, మోషే, యాకోబు, చాలా అబ్రహం, కానీ అంత లీడర్స్ అంతా మీలాంటి ప్రజలకు రుజుమార్గం చూపిస్తూ వచ్చే నాయకుడు దేవుడు ఆజ్ఞాసాలు దీవించి పంపించి అంతవరకే. అంతేగాని ఆ దేవుళ్ళు అయిపోతారు చెప్పండి. మీ అంత పెద్ద చదువుకున్న మనుషులు, మీ ముందు మాట అర్హత లేదు. నేను చెప్పిన విషయం కూడా, ఆ విషయం నేను చదువుకున్న 7వ తరగతి వరకే. ఏదో భగవంతుని మోషే దేవపక్క దీవించడం వలన, నన్ను ఆస్వాదించడం వలన మీ ముందు మోషే దేవపక్కగా నిలబడి మాట్లాడుతున్నాను. ఒక నాయకుడిగా చెబుతున్నాను, మీకు తెలుస్తుంది ధర్మ విరుద్ధమని. ధర్మస్థాపన వచ్చిన యెహోవా ఆజ్ఞాసాలంతో వచ్చిన మోషే దేవపక్క నేను పాస్టర్లకు, క్రైస్తవ ప్రజలను ఇబ్బంది పడే విధంగా చెబుతున్నాను. ఆవేశపడొద్దు. క్రైస్తవ ప్రజలారా, వీళ్ళంతా యేసు ప్రభు అని చెప్తే వారి పాపం, మహాపాపం పొడవు మీద విస్తరించినబడి ఉన్న ఎన్ని నదుల్లో, ఎన్ని సముద్రాల్లో, ఎన్ని జలపాతాల్లో కడిగేసిపోని విషసర్పం వలయములో కారణ్య నాగరికతలో ఉన్నారు మీరంతా. అంత ఆనాటి ప్రజలు ఏమీ అక్షరాస్యత ఉండేది కాదు, చదువు అనేది తెలిసేది కాదు. అప్పుడు ప్రజలు ఏదో చీకట్లు ఉన్నాయంటే అది వేరే విషయం. మీరు అంత చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పెద్ద ఇంగ్లీష్ బాగా మాడి అన్ని డిగ్రీలు ఉన్న మనుషులు మీరంతా పాస్టర్లు లేని చాలా క్రైస్తవ ప్రజలంతా. మీరంతా తెలుసు కూడా ఈ విధంగా ప్రవర్తించడం ఎంతోమంది ధర్మం కాదని ఒక మోస దైవ ప్రవక్తగా నేను తెలియజేస్తున్నాను.
అప్పుడు మనుషులు అనాగ నాగరికత ఉందంటే అది వేరే విషయం. మీకే లేదుగా. దేవుడు ప్రతి పల్లె అక్షరాలతో విస్తరింపజేశాడు యెహోవా. ప్రతి ఊళ్ళు విద్యావంతులు ఉన్నారు. మరోసారి సర్వలోక సృష్టికర్త యెహోవా ఆజ్ఞానుసారం క్రైస్తవ ప్రజలందరికీ, పాస్టర్లందరికీ ధర్మస్థాపన కోసం మూసా దైవప్రవక్తగా మీకు చెప్పేది ఏమిటంటే, మీరంతా పాస్టర్లంతా రుజుమార్గంలో రావాలి. మీ తోటి క్రైస్తవ ప్రజలందరినీ సన్మార్గం తీసుకురావాలి. యెహోవా సర్వలోక సృష్టిక దేవుడని తెలుసుకోవాలి. యేసు ప్రభువు నాలుగో దైవ ప్రవక్త అనే ఒక నాయకుడు దేవుడు కాదని తెలుసుకోవాలి. యెహోవా మీరందరికీ మనకి గొప్ప ఆశీర్వచనం ఇవ్వాలి. అతని పుణ్యభాగ్యము యెహోవా మీరందరికీ అందజేయాలని దేవుడి ఆజ్ఞ, యెహోవా ఆజ్ఞానుసారం వచ్చిన మూసా దైవ ప్రవక్తగా నేను మీరందరికీ నాయకుడిగా కోరుకుంటున్నాను. ఆఖరి మంది మీ అందరికీ, పాస్టర్లు అందరికీ, క్రైస్తవ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.